నిన్న మనం ఏఐ 2 టైప్స్ అని చూసాం. ఫస్ట్ ఇది డేటా ఇంకా ఆన్సర్స్ ఇచ్చి నేర్చుకోమని ఫ్యూచర్‌లో వచ్చే డేటాకి ఆన్సర్స్ ప్రిడిక్ట్ చేసేదాన్ని ప్రిడిక్టివ్ ఏఐ అని, అదే డేటా చూసి ప్యాటర్న్స్ నేర్చుకొని కొత్త డేటాని క్రియేట్ చేసేదాన్ని జనరేటివ్ ఏఐ అని చూసాం. అసలు ఈ ఏఐకి ఇలా చేయాలి, అలా చేయాలి అని ఎవరు నేర్పిస్తారు? అసలు ఏఐ ఎలా నేర్చుకుంటుంది? ఇవాళ మనం ప్రిడిక్టివ్ ఏఐ ఎలా నేర్చుకుంటుందో చూద్దాం. ఇమాజిన్ నేను డైరెక్టర్‌ని. నువ్వు ఒక కొత్త అసిస్టెంట్ డైరెక్టర్‌వి. నీకు సినిమా అంటే ఏంటో తెలీదు. నేను నీకు జానర్స్ నేర్పించాలి. ఎలా నేర్పిస్తాను? టీవీలో కొన్ని సీన్స్ ప్లే చేసి, ఇలా కార్లు గాల్లో ఎగిరితే ఇది యాక్షన్ సీన్ అని, ఇలా ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ పెడితే కామెడీ సీన్ అని, ఇలా ఎమోషనల్‌గా ఉంటే ఇదొక ఎమోషన్ సీన్ అని నీకు నేర్పిస్తాను. ఇక్కడ నువ్వు గెస్ చేయట్లేదు. నేనే నీకు క్వెషన్ చూపిచ్చి అలాగే ఆన్సర్ కూడా చూపిస్తున్నా. దీన్నే మనం ఏఐ డొమైన్‌లో లేబుల్డ్ డేటా అంటాం. ఇలాంటివి నీకు ఒక 1000 సీన్స్ చూపిచ్చాక నీకొక ప్యాటర్న్ అర్థమవుతుంది. నెక్స్ట్ నేను నీకొక కొత్త సీన్ చూపిస్తా. నేనేం మాట్లాడను. నువ్వే ఆ సీన్ చూసి ఆన్సర్‌ని ప్రెడిక్ట్ చేయాలి. ఒకవేళ నువ్వు ప్రెడిక్ట్ చేస్తే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చెయి. నువ్వు ఆన్సర్ ఎలా చెప్పావు? ఎందుకంటే నేను నీకు నా సూపర్విజన్‌లో ట్రైనింగ్ ఇచ్చా కాబట్టి. దీన్నే మనం ఏఐ డొమైన్‌లో సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటాం. ఏఐకి మనం ఫోటోస్ ఇస్తాం. వాటితో పాటు ఆన్సర్స్ కూడా ఇస్తాం. ఏఐ వాటి రెండిటి మధ్యలో ఉన్న రిలేషన్‌ని బై హార్ట్ చేస్తుంది. ఇప్పటిదాకా నేనున్నా కాబట్టి ఇది యాక్షన్ సీన్ అని, ఇది కామెడీ సీన్ అని నీకు చెప్పి స్పూన్ ఫీడ్ చేశాను. ఒకవేళ ఇప్పుడు నేను లేకపోతే, నీ ముందు 10,000 మూవీ సీన్స్ ఉండి దానికి ఆన్సర్స్ కూడా లేకపోతే మరి నువ్వు ఎలా నేర్చుకుంటావు? దాన్నే మనం అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటాం. అది రేపు తెలుసుకుందాం.